దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమండి, ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. 2019లో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి 4 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి. ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను, ఈ రోజున నన్ను గెలిపించండి. చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను. లేదు, అడగందే అమ్మైనా పెట్టదంటారు. నేను ఈ రోజున అడుగుతున్నాను, ఒక్క ఈ 2 సీట్లుతో పాటు మిగతా 19 సీట్లు ఇంకొక పార్లమెంటు ఇవి కొట్టి చూపించామంటే, ఇందాక చెప్తా ఉన్నారు సినిమాలో భగత్ సింగ్, దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్, అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పాను, మీకు తెలియదండి మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి హరీష్ శంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే, అనుభవం కానిదే నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ, అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఎమ్మెల్యే ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల, మన బిడ్డని, మన నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఉప్పాడలో సముద్ర కోతకి గురయ్యి ఇల్లు లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు. ఒక వాడ బలిజల బాధ నాకు తెలుసు. లేదంటే నేను వ్యక్తిగతంగా ఉన్నాయి. ఇసుకంతా మనది, ఇసుక చేశారు. జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులేదైన వ్యాపారాలకి అండ్ డబ్బులకి, అన్నీ అర్థం చేసుకోగలను. నిజమైన అభివృద్ధి నేను అనేది గుడ్డిగా కూడా ఓటు వేయకండి అంటున్నాను. మీరు అన్నీ ఆలోచించుకోండి, ప్రజలకు తెలియచేయండి. నేను ఎవరిని దెబ్బతీయడానికైతే నేను రావట్లా, నిలబడటానికి వస్తున్నాను. ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇంకా నా తప్పక యుద్ధం చేయటమే నాకు, అంతే. కానీ యుద్ధం చేశానంటే మటుకు వెనకెళ్ళను, సొంత రక్తాన్ని కూడా ఎదురు చూడను, అంత ఎదురు వచ్చేస్తాను. అందుకని ప్రత్యేకించి ఈ రోజున నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను. పిఠాపురం సీటు కొట్టి చూపించాలి, 20 సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి, కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి, బందర్ సీటు కొట్టి చూపించాలి. మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడదాం, అన్నీ జయించుకుంటూ వెళ్దాం. ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం.
మూడో వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం. నేను 10 మంది బాగుపడాలని కోరుకునేవాడిని. ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఆ వంతు నేను కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉదయం ఒకటే అడుగుతున్నా, ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలి. నువ్వు ఇది పెట్టుకొని తిరుగు. అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తాను.